మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే గురుగారు, మన పుట్టిన సమయం జాతకంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటారు? కొంతమంది చూడండి ఉదయాన్నే పుడతారు, కొంతమంది నైట్ టైం పుడతారు. సో రెండింటికి ఏదైనా వ్యత్యాసం ఉంటుందా? టైం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు జాతకం మీద? సరే, ఇప్పుడు టైం యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంటుందనే చూద్దాం. మనకు వచ్చినప్పటికీ ఇక్కడ లగ్నాంత కాలాలు అనేవి ఉంటాయి. మనకు జాతకరీత్యా జాతకం రాసేటువంటి సమయంలో మనం చూసేటువంటిది తిథి, వార, నక్షత్ర చూస్తాము. దాంతోపాటు కరణయోగాలు కూడా ప్రభావం ఉంటుంది. దాంతోపాటు మనకు పుట్టినటువంటి సమయం కూడా ఉంటుంది. మనం ఇప్పుడు పుట్టినటువంటి సమయం గురించి మాట్లాడినట్లయితే రవి యొక్క ప్రభావం అంటే సూర్యుడి యొక్క ప్రభావం అనేది భూమండలం మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లగ్నాంత కాలాలు మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక రోజుకి 4 డిగ్రీలు, ఒక రోజుకి 1 డిగ్రీ లెక్కన సూర్యుడి యొక్క కాంతి అనేది భూమండలం మీద తగ్గుతూ ఉంటుంది. అంటే మనకు వచ్చేటువంటి సీజనల్ చేంజెస్ దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతున్నటువంటి క్రమంలో మనకు సీజనల్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సూర్యోదయ కాలాలు మారుతూ ఉంటాయి. సూర్యోదయ కాలాలు మారుతూ ఉన్నప్పుడు సూర్యుడి యొక్క స్థానం అనేది మారుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా చెప్పాలి అంటే ఇది సూర్యుడు మనకు ఉండేటువంటి ఉదయం 12 గంటలు అంటే ఉదయం సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం. అంటే సూర్యోదయం 6:40కి జరిగితే 6:20కి కానీ జరిగితే సూర్యాస్తమయం 6:30కి అలా జరుగుతూ ఉంటుంది. ఈ ఉదయం నుంచి మనకు సాయంకాలం వరకు 12 గంటలు. ఈ 12 గంటలు /6 అంటే మనకు 6 లగ్నాలు. అదేవిధంగా వచ్చినప్పుడు రాత్రిపూట లగ్నాలు కూడా 6 అవుతాయి. అంటే సాయంకాలం 6:30 నుంచి మళ్ళీ ఉదయం పూట 6:30 వరకు కూడా 6 లగ్నాలు అవుతాయి అన్నమాట. అంటే సూర్యుడు ప్రతి లగ్నంలో 2 గంటలు ఉంటాడు. అంటే సూర్యుడు ఎలా ఉదయిస్తాడో ఒక చోట నుంచి ఉదయించేటప్పుడు ఒక ఉదయకాల లగ్నం, దాని తర్వాత 30 డిగ్రీస్కి మారుతున్నప్పుడు అంటే ఉదయం సూర్యుడు ఉన్నటువంటి స్థితి 30 డిగ్రీస్లో ఉన్నప్పుడు సూర్యోదయం అవుతుంది. 60 డిగ్రీస్కి వెళ్ళినప్పుడు మనకి 10 అవుతుంటుంది. 11, 12కి ఆయన 90 డిగ్రీస్లోకి వెళ్తాడు. నడినెత్తి మీదకి మనకు 120 డిగ్రీస్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే 90 డిగ్రీస్లోకి వచ్చేటప్పటి సమయానికి 90 to 120 డిగ్రీస్కి వచ్చేటప్పటికి మనకు మించుమించుగా మధ్యాహ్న కాలం అవుతుంటుంది అన్నమాట. సాయంకాలం 6:30కి మనకు దాదాపు 180 డిగ్రీస్లోకి సూర్యుడు వస్తాడు. ఇదంతా సైన్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారంగానే ఉంటుంది. లగ్నాంత కాలాల్లో మన శిశువు జన్మించేటప్పుడు అంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే మీరైనా నేనైనా సరే ఈ యొక్క 24 గంటల్లో ఎక్కడో చోట పుట్టాల్సిందే. సరే, ఇప్పుడు లగ్నం మారినప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్క లగ్నంలో జన్మిస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఇప్పుడు ఒకటే టైంలో జన్మించారు కదా, కొంతమంది ఒకటే టైంలో కూడా జన్మించవచ్చు. మేష లగ్నంలో జన్మించవచ్చు. జన్మించినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మేష లగ్నాధిపతి కుజుడు. వాడి యొక్క మనస్తత్వం అనేది కొంచెం కటువుగా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే కుజుడు యొక్క అధిపతి కాబట్టి కుజుడు ఆధిపత్యాన్ని తీసుకుంటాడు కాబట్టి కొంచెం ఎక్కువగా కోప స్వభావంతో ఉంటాడు. అదేవిధంగా వృషభ లగ్నాల్లో అంటే కొంచెం 2 గంటల తర్వాత కానీ లగ్నాలు కూడా కాన్స్టెంట్గా ఉంటాం. మనం పంచాంగంలో చివరి పేజీలో చూసినట్లయితే ఇక పంచాంగంలో వచ్చేటప్పటికి ఉదయకాల లగ్నాలు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే సూర్యుడు మనకు ఏప్రిల్ 14వ తారీఖున మేష లగ్నంలోకి ప్రవేశిస్తాడు. అంటే సీజనల్ చేంజెస్. సెప్టెంబర్లోకి వచ్చేటప్పటికి కన్యా లగ్నంలో ఉంటాడు. అంటే ఉదయకాల లగ్నం కన్యా లగ్నం అవుతుంది. మళ్ళీ తిరిగి ఇది మీకు మీనం అంటే మనకు దగ్గరగా ఇయర్ ఎండ్ అంటే తెలుగు సంవత్సరాది ముగియేట టైంలో చెప్పాలంటే మనకి ఇప్పుడు రేపు మా ఉగాది వస్తుంది. ఉగాది టైంలో మార్నింగ్ 5:30 to 6:30 or 7 o'clock ఉండేటువంటి లగ్నం ఏంటి? మీన లగ్నం అవుతుంది అన్నమాట. అంటే లగ్నం అనేది కాన్స్టెంట్గా ఉండదు. సూర్యుడి యొక్క స్థితి మారేటప్పుడు ఆ యొక్క లగ్నం కూడా మారుతూ ఉంటుంది. అదేవిధంగా శిశువు యొక్క జన్మ కూడా తను పుట్టేటువంటి సమయం ఎప్పుడైతే పుడతాడో ఆ పుట్టేటువంటి సమయాన్ని బట్టేసేసి తన యొక్క మనస్తత్వం కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మేష లగ్నంలో పుట్టినటువంటి శిశువుకి కోప స్వభావం అనేది ఉంటుంది. వృషభ లగ్నంలో ఉండేటువంటి వాడికి అందరినీ పోయేటువంటి స్థితి ఉంటుంది. ప్లస్ అదే విధంగా వచ్చేటప్పటికి మాటకారితనం కూడా ఉంటుంది. దాని తర్వాత మిథున లగ్నంలో ఉండేటువంటి శిశువు అదే మిథున లగ్నంలో జన్మించినట్లయితే అక్కడ వ్యాపార స్వభావం అనేది ఉంటుంది అన్నమాట. అంటే బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచన అటువంటి
దృక్పథ ఎక్కువగా ఉంటుంది. కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి శిశువుకి వచ్చేటప్పటికి అందరినీ కలుపుకుపోయేటువంటి ఒక ఆలోచన, అవి ఎవరితోనైనా సరే మింగిల్ అయ్యేటువంటి ఒక ఆలోచన ఉంటాడు. అది ఇందాక చెప్పినటువంటి మిథున లగ్నంలో ఉన్నటువంటి వాడు ఏంటంటే బిజినెస్ చూస్తాడనమాట. అంటే వీరితో కలిస్తే మనకి ఏమొస్తుంది, అది ఏమన్నా మనకు పాజిటివ్గా మారుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన అనేది ఉంటుంది. సింహ లగ్నంలో జన్మించినటువంటి వారు కోప స్వభావంతో ఉంటారు. కాకపోతే ఏదైనా ఒక విషయాన్ని తొందరగా అర్థం చేసుకునేటువంటి ఒక శక్తి ఉంటుంది. ఉన్నత అధికారులుగా ఉన్నత స్థాయిలో ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని లీడ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. రాజకీయంగా ముందుండటానికి, ఉన్నత స్థాయిలో ఉండటానికే, అంటే ఏది పడినా సరే వాళ్ళ చెయ్యే పైన ఉండాలి అని చెప్పేటువంటి ఒక ఆలోచన అనేది ఉంటుంది. దాని తర్వాత మన కన్యా లగ్నంలో ఉండేటువంటి వారు కూడా వచ్చేటప్పటికి తెలివిని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. వ్యాపార స్వభావం కలిగి ఉంటారు. దాని తర్వాత మాట్లాడేటువంటి ఒక గుణం కలిగి ఉంటారు. 2 పనులు చేసేటువంటి ఒక ఆలోచన అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు ఇక్కడ మనం గమనించినట్లయితే తులా లగ్నంలో ఉండేటువంటి వారు కూడా సాత్విక స్వభావంగా ఉంటారు. తెలుపు రంగులను ఎక్కువగా ఇష్టపడతారు. ఆర్టిస్టిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకుపోయేటువంటి స్వభావం ఉంటుంది. నాట్యకళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సంగీతం మరియు అదేవిధంగా చాలా ఫిలిం ఇండస్ట్రీస్లో కూడా అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట. మెయిన్గా ఈ వృషభ లగ్నం వాళ్ళు, తులా లగ్నం వాళ్ళు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో మీడియా రంగాల్లో ఉండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరియు అదేవిధంగా మేష లగ్నం వాడు, అదేవిధంగా వృచ్చిక లగ్నం వాళ్ళు ఏంటంటే రాజకీయంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కింద పడినా సరే వాళ్ళదే పై చేయి అనే విధంగా ఉంటూ ఉంటారు అన్నమాట. ఏ పనైనా సరే ముందుండి నడిపించాలనుకుంటారు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గానే ఉంటూ ఉంటారు. స్త్రీలైనా సరే పురుషులైనా సరే కూడా. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ బలాన్ని చూపించాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కూడా ఉంటుంది. కానీ మ్యారిటల్ ఇష్యూస్లో కొంచెం జాగ్రత్తలు కూడా ఈ రాశి వారికి, ఈ యొక్క లగ్నాల వారికి ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది. వీరితో పాటు తదుపరి ఈ యొక్క ధనుసు రాశి, మీనరాశి వారికి వచ్చేటప్పటికి సాత్విక స్వభావం అనేది ఉంటుంది. వీరు ఎక్కువగా వచ్చేటప్పటికి చదువులో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత వీరికి మెయిన్గా వచ్చేటప్పటికి చదువులో ఇప్పుడు క్లాస్ ఫస్ట్ రావడం కానీ లేకుండా ఉంటే మరి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో స్థిరపడడానికి 2 పనులు చేసేటువంటి శక్తి ఉంటుందన్నమాట. అంటే ఒకే మనిషి 2 పనులు చేసేటువంటి ఒక శక్తి ఉంటుంది. తీపిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి తల్లిదండ్రులు కానీ ఏమైనా చెప్పిన మాట తొందరగా వింటారు వాళ్ళు. తొందరగా అంటే అమికబుల్గా కూడా ఉంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఈ 2 లగ్నాలు తర్వాత వచ్చేటప్పటికి మనం 2 లగ్నాలు మనం చూసినట్లయితే మకర కుంభ లగ్నాలు వారు వచ్చేటప్పటికి వారి యొక్క మ్యారిటల్ లైఫ్ అంటే వైవాహిక జీవితం కొంచెం అప్ అండ్ డౌన్గా ఉన్నప్పటికీ కూడా వారు ఏ విషయాన్నైనా సరే తొందరగా అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యొక్క మకర కుంభ లగ్నాల వారు ఏంటంటే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోకి స్థిరపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 2 లగ్నాల వారు కూడా వచ్చేటప్పటికి జీవితంలో వారికి మంచి వైవాహిక జీవితం చివరికి వాళ్ళు పొందగలుగుతారు. జీవితంలో ఉదయంలో జన్మించినటువంటి వారు, రాత్రి జన్మించినటువంటి వారికి కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదయం పూట బ్రహ్మీ ముహూర్తంలో జన్మించినటువంటి వారికి ఏంటంటే స్వతహాగానే వచ్చేటప్పటికి ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కొంతమంది పిల్లలు అంటే న్యాచురల్ డెలివరీస్ జరుగుతూ ఉంటాయి. న్యాచురల్ డెలివరీస్ జరిగినటువంటి పీరియడ్ మనం చూసినట్లయితే కొంతమంది పీరియడ్ వచ్చేటప్పటికి అర్ధరాత్రి పూట 3 4 అలా కూడా జరుగుతాయి. కొంతమంది వచ్చేటప్పటికి ఉదయం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పుడుతూ ఉంటారు. ఇప్పుడు ఉదయం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పుట్టినటువంటి వారు జనరల్గా వచ్చేటప్పటికి ఎక్కువగా వాళ్ళు ఏంటంటే పాజిటివ్ దృక్పథంతో ఉంటూ ఉంటారు అన్నమాట. పాజిటివ్ మైండ్ సెట్స్తో ఉంటూ ఉంటారు. వాళ్ళకి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తూ ఉంటారు. రాత్రిపూట అది కూడా వచ్చేటప్పటికి ఇటు అంటే రాత్రి 12 నుంచి 8, 9 ఇటువంటి సమయంలో జన్మిస్తుంటారు. అటువంటి సమయంలో జన్మించినటువంటి వారు కూడా వచ్చేటప్పటికి కష్టపడి జీవితంలో పైకి వస్తారు. కానీ ఎక్కువగా చెప్పినటువంటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి ఉండేటువంటి వారు జనరల్గా బ్రహ్మీ ముహూర్తంలో జన్మిస్తూ ఉంటారు అన్నమాట. అంటే అర్ధరాత్రి మనకు జన్మిస్తుంటారు.
అంటే ఎప్పుడు 12 తర్వాత సూర్యోదయానికి ఇంచుమించు ముందు సమయంలో జన్మిస్తూ ఉంటారు. వీరు కూడా వచ్చేటప్పటికి ఒక మంచి స్థాయిలో స్థిరపడడానికి, ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి, నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి ఒక శక్తి కూడా ఉంటుంది వీళ్ళు. ఓవరాల్గా మంచి విశ్లేషణ అందించారు. సమయం అనేది మన జాతకంపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది. ధన్యవాదాలు.